వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ కావచ్చు, సమాజం పైన జరుగుతున్నటువంటి అన్యాయాల పైన కావచ్చు, మాట్లాడడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి కృష్ణకుమారి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాని మీద కొంతమంది మాట్లాడడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారు కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా సరే క్రిస్టియానిటీని గనక ఆచరిస్తే వాళ్ళకి ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టినందుకు గాను వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండవు అని చెప్పదలుచుకున్నారు వాళ్ళు. అంటే ఆ బెనిఫిట్స్ ఏముంటాయి? రిజర్వేషన్స్, చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్స్ అవి ఉండవు అని చెప్తున్నారు. అయితే ఇది రాజ్యాంగంలో మనకి ఇంకొకటి కూడా ఉంది. ఏంటి? మత స్వేచ్ఛ. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఈ దేశంలో ఉన్న ఏ మతాన్నైనా ఆచరించే హక్కు ఉంది అని చెప్తున్నారు. మరి మన దేశంలోనే ఉంది క్రిస్టియన్ మతం, మన దేశంలోనే పౌరులే వీళ్ళు. అలాంటప్పుడు వీళ్ళు మతం మారుతాము అంటే, ఆ మతాన్ని మేము ఆచరిస్తాము అంటే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? అప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ లేనట్టేగా, మత స్వేచ్ఛ లేనట్టేగా. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీకు ఇవి ఇస్తున్నాము, ఈ రిజర్వేషన్స్ ఇవి ఇస్తున్నాము, ఇవి కావాలంటే మీరు బలవంతంగానైనా హిందూ మతంలో ఉండండి అని చెప్తున్నారు. మతం మారే హక్కు మీకు లేదు ఎస్సీలుగా పుట్టినందుకు గాను. అంటే ఎవరైనా ఎస్సీలు ఆ కులంలో కావాలని పుడతారా? పుట్టుక చాలా యాదృచ్ఛికం కదా. పుట్టిన తర్వాత కులాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోలేము. మాకు కులం లేదు అని చెప్పొచ్చు, కానీ నేను పలానా కులంలో పుట్టాను, కానీ నన్ను పలానా కులంలోకి నేను మారాలనుకుంటున్నాను అంటే ఒప్పుకుంటారా? కుల ధృవీకరణ పత్రం ఇస్తారా? నేను సపోజ్ ఎస్సీ కులంలోనే పుట్టాను, కానీ నన్ను ఓసీ కులంలో పుట్టినట్లుగా నాకు కుల ధృవీకరణ పత్రం ఇవ్వండి అని అడిగాను అనుకోండి, నేను ఇస్తారా? లేదు, ఓసీలో పుట్టారు, ఎస్సీలో పుట్టి ఉంటే గనక ఈ రిజర్వేషన్స్ వచ్చి ఉండే కాబట్టి నాకు అటు నా దగ్గర డబ్బులు లేవు, ఇటు నేను చదువుకోను లేకపోతున్నాను, ఉద్యోగాలు తెచ్చుకోలేకపోతున్నాను, కాబట్టి నన్ను ఎస్సీ కులంలోకి మార్చండి అయ్యా అని అడిగితే మారుస్తారా? మార్చరు. మరి అలాంటప్పుడు మీరు ఎట్లా ఎస్సీ కులంలో పుట్టిన వాళ్ళు క్రిస్టియానిటీని ఆచరిస్తే గనక మీకు అక్కడ ఉండే రాయితీలు మీకు అందవు అని ఎలా మాట్లాడతారు? కానీ మ్యామ్, మనం ఇక్కడ చూసుకుంటే సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో కూడా క్రైస్తవ మతం ఏదైతే ఉంటుందో దాంట్లోకి మారినట్లయితే క్రైస్తవ మతంలో మతాలు అంటే కులాలకి అంటే కులాలు ఉండవు కాబట్టే ఈ తీర్పునివ్వడం జరిగిందని కూడా క్లారిటీగా చెప్పారు. అవును, చెప్తున్నారు, నేను కాదనట్లేదు. అయితే దానికి ఇప్పుడు వాళ్ళు అక్కడ మారారే అనుకుందాం, పోనీ సపోజ్ వాళ్ళ ఇల్లు మారిపోద్దా వెంటనే? వాళ్ళ పరిసరాలు మారుతాయా? వాళ్ళ ఆదాయం మారుతుందా? బైబిల్ చదువుకున్నంత మాత్రం వాళ్ళకి ఏమైనా డిగ్రీలు వస్తాయా? వాటిని బట్టి ఉద్యోగాలు వస్తాయా? రావు కదా. అలాంటప్పుడు ఏంటి ఉపయోగం ఏంటి? అసలు రిజర్వేషన్స్ ఎందుకు ఉన్నాయి? ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో చాలా కులాలు ఉన్నాయి. ఈ రెండిట్లో ఈ చాలా కులాల పరిస్థితి ఏంటి అని అంటే, వాళ్ళు చాలా దారుణమైన ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి భూమి లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, సమాజంలో సామాజిక హోదా లేదు, వాళ్ళని హిందువులుగా పరిగణించట్లేదు, హిందూ గుళ్ళల్లోకి రానివ్వరు వాళ్ళని. ఇన్నున్నాయి వాళ్ళ కష్టాలు. సరే, గుడి సంగతి పక్కన పెట్టేసిన ఈ మిగతా 4 కోసం వాళ్ళ పరిస్థితుల నుంచి వాళ్ళు బయటికి వచ్చి ఈ రిజర్వేషన్స్ వల్ల వాళ్ళు ఒక సామాజిక హోదాలోకి రావాలి అనేది రిజర్వేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళు మతం ఒక్కటి మారినంత మాత్రం ఈ మిగతా 4 మారతాయా అని అడుగుతున్నా నేను. మారవు కదా. మరి ఈ మిగతా 4 సంగతి ఏంటి?
కానీ సరే ఓకే, రిజర్వేషన్స్ కోసం వాళ్ళు హిందూ మతంలోనే ఉంటారు అనుకుందాం, ఓకే. మరి వాళ్ళ గుళ్ళల్లోకి రానివ్వట్లేదు, ఏంటి పరిస్థితి? దానికి ఎవరు ఇస్తారు హామీ? వాళ్ళకి సామాజిక హోదా ఇస్తారా? మరి గుళ్ళల్లోకి రానివ్వట్లేదని ఈ రోజుకి రిపోర్ట్ అవుతున్నాయి కదా. అంటే చట్టం దృష్టికి వెళ్ళట్లేదు అవి. ఇప్పుడు ఈ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఈ నానక్రామ్గూడ, కాజాగూడ ఇవన్నీ చాలా గొప్ప ప్రాంతాలు కదా, అంటే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు కదా. ఇక్కడ కూడా కుల వివక్ష ఉంది, గుళ్ళల్లోకి ఎస్సీల్ని రానివ్వట్లేదు. ఇది వాస్తవం. మొన్న వాస్తవం అని ఎట్లా వాస్తవం అంటే, పోయిన సంవత్సరం బొడ్రాయి పండక్కి నానక్రామ్గూడలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళని రానివ్వలేదు ఆ వేడుకలకి. రానివ్వకపోతే అక్కడ పెద్ద గలాటా జరిగింది. ఆ గలాటాలో పోలీస్ పికెట్ కూడా పెట్టాల్సి వచ్చింది. ఇది ఎప్పుడో ఒక 50 సంవత్సరాల క్రితమో లేదా 10 సంవత్సరాల క్రితమో జరగల, గత సంవత్సరమే జరిగింది. ఇంత సీసీ కెమెరాలు ఉంటాయి, ఇంత అభివృద్ధి చెందిన ప్రాంతంలోనే పరిస్థితి ఎలా ఉంటే అసలు పల్లెటూళ్ళలో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి మీరు. కానీ ఇప్పటి వరకు ఇచ్చిన రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని రిజర్వేషన్లతో పాటు షెడ్యూల్ కులాల వాళ్ళకి అటు ఎస్సీ ఎస్టీ అటాస్టిక్ కేసు అనేది కూడా ఒకటి ఉంటుంది మ్యామ్. దానిని బేస్ చేసుకొని ఎవరైతే క్రైస్తవ మతంలోకి మారుతారో చట్టపరంగా వాళ్ళకి అంటే కొన్ని చట్టాల్లో ఉన్నటువంటి అనుమతులను బట్టే వాళ్ళకి ఈ కేసులు పెట్టినది వర్తిస్తుంది అని కూడా దీనిలో చెప్పడం జరిగింది. అంటే దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అని కూడా చెప్పింది కోర్టు. అవునండి, అన్ని ఈ దేశంలో ఉన్న చట్టాలన్నీ మంచిగా ఉపయోగపడుతున్నాయి. ఒక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం మాత్రమే మిస్యూజ్ అవుతుంది. 490(80A) ఒకటి మిస్యూజ్ అవుతుంది, ఇది ఒకటి మిస్యూజ్ అవుతుంది. ఈ 2 చట్టాలే మిస్యూజ్ అవుతున్నాయి, మిగతా ఏ చట్టం మిస్యూజ్ కావట్లా. వర్కట్ నిషేధ చట్టం ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ ఉంది, ఇంకా చాలా చట్టాలు ఉన్నాయి కదా, అవన్నీ బాగున్నాయి. ఈ 2 అవి బాగా పనిచేస్తున్నాయి ఆ చట్టాలు. ఇవన్నీ కాదు, ఇది ఒక కుట్ర, వీళ్ళని హిందూ మతంలోనే ఉంచాలి అనేది ఒక కుట్ర. వాళ్ళకి చదువు రాకూడదు, వాళ్ళ వృత్తులు మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు సఫాయి కర్మచారిలు ఉన్నారు, అంటే పారిశుధ్య కార్మికులు ఉన్నారు. మీరు ఎంత జీతం ఇస్తామని చెప్పినా అగ్ర కులాల్లో ఉన్న పేదలు ఆ ఉద్యోగానికి వెళ్ళరు. వెళ్తారు ఎవరన్నా? వెళ్ళరు. వెళ్ళొచ్చుగా, వాళ్ళకే ఎందుకు రిజర్వేషన్స్ అని వాళ్ళ రిజర్వేషన్స్ మీద పడి ఏడుస్తూ ఉంటారు కదా చాలా మంది. ఈ ఏడ్చే వాళ్ళు ఎవరన్నా పారిశుధ్య కార్మికుడు ఉద్యోగాన్ని ఎంచుకోమని చెప్పండి. ఆ పారిశుద్ధ్య కార్మికుల్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు రోడ్ల పక్కన చెత్త ఏరుకునే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మనకి కాలనీల్లో చెత్త సేకరణ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా ఏ కులస్తులు అనుకుంటున్నారు మీరు? కింద కులస్తు వాళ్ళే, అణగారిన కులాల వాళ్ళే. వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నా ఈ రోజుకి రిజర్వేషన్స్ ఉపయోగించుకోవాలి అనే తెలివి లేక ఉపయోగించుకోక గవర్నమెంట్ ఇచ్చే చెత్త బండి తీసుకుని చెత్త సేకరించి జీవితాలు గడుపుతున్నారు. మన ఇళ్లలో మిగిలిపోయింది, మన ఇంట్లో ఇంకొక గంట కూడా ఉంచుకోము అనుకునే చెత్తను తీసుకెళ్లి చెత్త డబ్బాలో వేస్తే ఆ చెత్తను వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఏం మరి అగ్రకులస్తుల ఇళ్లలో వాళ్ళు ఆ ఉద్యోగాలు తీసుకోవచ్చుగా? తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే అవి వాళ్ళు మాత్రమే చెయ్యాలి అని అనుకుంటారు వీళ్ళు, ఒకటి. రెండోది, వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీళ్ళకి ఒక సోషల్ క్యాపిటల్ ఉంటుంది. ఎంత అవునన్నా కాదన్నా వీళ్ళ కులాల్లో వాళ్ళు ఫ్యాక్టరీలు పెడతారు, వీళ్ళ కులాల్లో వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వగలిగే స్థాయిలో ఉంటారు, పరిశ్రమలు స్థాపిస్తారు, వాళ్ళల్లో వాళ్ళ కులం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. కానీ ఎస్సీ సామాజిక వర్గంలో వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టగలిగిన వాళ్ళు, పరిశ్రమలు పెట్టగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు చెప్పండి? లేరు. ఈ రోజుకి ఈ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళని ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మన 2 రాష్ట్రాల్లోనూ కలిపి ఒక్క గుడిసెల వెంకటస్వామి ఫ్యామిలీ, వివేక్ వెంకటస్వామి, ఆ ఫ్యామిలీ ఒక్కటి తప్పితే ఇంకొక ఫ్యామిలీని మీరు చూపిస్తే
మేము కూడా చూసి తరిస్తాం. కానీ మ్యామ్ అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇంత పరిగెత్తున్న సమయంలో కూడా ఇంకా కుల వివక్షత అనేది ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఎందుకు నేను చెప్పాను కదా, ఇక్కడ నానక్రామ్గూడలోనే ఉంది. ఈ రోజుకి గుడికి రానివ్వకపోవటం కుల వివక్ష కాక ఇంకేంటి? కానీ చాలా మంది కూడా కుల వివక్షత ఇంకా లేదు, కానీ అట్లనే అనుకుంటున్నారు చాలా మంది అని అంటున్నారు. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఎఫ్ఐఆర్ ఉంది దానికి సంబంధించి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అక్కడ పోలీస్ పికెట్ పెట్టారు. ఇది ఆధారం ఉంది. నేను ఆధారాలతో మాట్లాడుతున్నా, నేనేదో ఊహించి మాట్లాడట్లే, ఆధారాలతోనే నేను మాట్లాడుతున్నా. అక్కడ ఒక్క చోటేనే కాదు, అప్పుడప్పుడు సంఘ బహిష్కరణ చేశాము, వెలేసాము, ఇలాంటివన్నీ కూడా మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాం. అలాంటివి చేయకూడదు, మరి చేస్తుంటారు. ఎక్కడైనా సరే ఒక పేదింటి అమ్మాయిని, ఒక ఎస్సీ ఎస్టీ కులస్తురాలైన అమ్మాయిని ఎక్కడైనా సరే అగ్రకులం అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోగా మీరు చూసారా? చేసుకోరు. ఎందుకంటారు మ్యామ్ అంటే ఈ వివక్షత? అంటే కులాలు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచినే ఎలా పెంచబడతారు అంటే, మనది అగ్రకులం, మన ఈ కులాన్ని, ఈ వంశాన్ని, దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఇది మగపిల్లల భుజస్కంధాల మీద ఉంది అని మగపిల్లల్ని పెంచుతారు. కాబట్టి వాళ్ళకి ఆ కులాల్లో అమ్మాయిల్ని పెళ్లిళ్ళు చేసుకుంటానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎక్కడో అసలు 100కి 1 ఒక పెళ్లి జరిగిందంటే చాలా విచిత్రం. ఇంకా పోతే ఏం చేస్తారు అంటే, తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, ఎవరన్నా అమ్మాయిలను ఆ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో అమ్మాయిలను గనక ఇష్టపడితే గనక ఆ అమ్మాయిని అట్లుండని, పెళ్లి మట్టుకు మన సామాజిక వర్గం అమ్మాయితోనే పెళ్లి జరగాలి, ఆ అమ్మాయిని అలా ఉండనివ్వు. ఇలా మాట్లాడిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అందుకని ఈరోజు కుల వివక్ష మన దేశంలో పోలేదు. అలా వాళ్ళు ఒకవేళ మతం మారినంత మాత్రాన వాళ్ళ జీవితాలన్నీ మారిపోయినాయి అని ఎవరన్నా చెప్తే ఇంకా వాళ్ళకి పాదాబంధనం చెయ్యాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలా ప్రభుత్వాలు అంటే క్రైస్తవులుగా మారిన వాళ్ళకి ఎందుకు ఇవన్నీ ఈ బెనిఫిట్స్ అన్ని మనం ఎందుకు ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం ఎందుకు కల్పించాలి అని అంటున్నారు. మతాన్ని ఆధారం చేసుకుని ఇవ్వలేదు. ఇక్కడ మనం అది గుర్తుపెట్టుకోవాలి. కులం పోతుందా? వాళ్ళు చర్చికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళ కులం పోతుందా చెప్పండి? పోనప్పుడు కులం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్స్ని మనం ఎట్లా కాదంటాము? వాళ్ళ జీవన పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ పల్లెలు, వాళ్ళ బస్తీలు అవి ఎలా ఉంటాయి, వాళ్ళు ఉండే గూడేలు అంటారు వాటిని, అవన్నీ ఎలా ఉంటున్నాయి? అక్కడ ఏముంటది? మహా అయితే వాళ్ళల్లో ఇప్పుడు ఏదైనా 60 గజాల స్థలాల్లో ఇళ్ళు కట్టించిన ఇళ్ళు, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు, లేకపోతే ఎన్టీఆర్ ఇచ్చిన ఇళ్ళు, అలాంటి ఇళ్ళు ఏమైనా వచ్చున్న వాళ్ళకి ఆ ఇళ్ళు ఉంటాయి తప్పితే, అంబేద్కర్ బొమ్మ తప్పితే ఏమీ ఉండదు. ఒక చర్చ్ ఉంటుంది ప్రతి చోట, అంతకంటే అభివృద్ధి ఏమైనా ఉంటుందా? లేదు కదా. మరి అభివృద్ధి లేని కాడికి రిజర్వేషన్ లేకుండా ఎట్లా మరి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.